జయ అంటే ఎవరో కాల్ చేస్తున్నారు. జయ చెప్పరా. హెల్త్ ఎమర్జెన్సీ రా, 2.5 lakhs కావాలి. 2.5 lakhs? నా సేవింగ్స్ ఒకటే బ్రేక్ చేసుకోవాలరా, వేరే దారి లేదు. నీ ట్రస్ట్ అయితే నేను బ్రేక్ చేయండి రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నదంతా ఇచ్చేస్తే ఎలా మరి? వాడు నా ఫ్రెండ్, ప్రాణం వినేస్తారు తప్పించి మోసం మాత్రం చేయడు. జయ, స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా, కొంచెం అమౌంట్ నీడ్ ఉందిరా. నీ బిడ్డ చదువు కోసం ఆలోచిస్తున్నా, నా బిడ్డ ఆరోగ్యం కోసం నేను ఆలోచిస్తున్నా. నా దగ్గర 5,000 ఉన్నాయి, పంపిస్తా, తీసుకో. ఓకే జయ, మా అమ్మని భార్యని హాస్పిటల్లో జాయిన్ చేశాను. డబ్బులు లేవు నా దగ్గర, అర్జెంటుగా అమౌంట్ కావాలరా. తల్లికి బాగలేదు, పెళ్ళానికి బాగలేదు అని తెగ దొబ్బేస్తున్నావు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. నమ్మకాన్ని బ్రేక్ చేయని చెప్పవరా. ఇప్పుడు నడి రోడ్డు మీద నించోబెట్టావు నన్ను. ఎందుకు మోసం చేశావురా? ఎందుకు? అబ్బా, మోసం కాదురా, అవసరం. నా అవసరం. 5 లక్షలు ఇచ్చినాడు, అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఆఫ్టర్ ఆల్ 2.5 lakhs ఇచ్చాడు. నువ్వేం మూసుకుంటావు? మూసుకో. నా ఆఖరి వీడియో నువ్వు చూస్తావు లేదు కూడా తెలుసు. వాట్సాప్లో బ్లూటిక్ ఆపేసి, ట్రూ కాలర్తో అన్నోన్ కాల్స్ బ్లాక్ చేసి, టెక్నాలజీకి దగ్గరగా ఉండి మనుషులకి వాళ్ళ బాధలకి దూరంగా ఉంటే నీకు నా బాధ అర్థం కాదు. డబ్బు అప్పడిగినప్పుడు నీ బాధే, డబ్బు తిరిగి ఇవ్వరా అన్నప్పుడు నీ బాధే. అన్నిసార్లు నీ బాధ చెప్పుకుంటే నాకు బాధ ఉండదా? నా కుటుంబం లేదా? ఫ్రెండ్స్ ముసుగులో మోసం చేసే నీలాంటి వాళ్ళకి నా చావు కొగ్గుపోవడం కావాలి. Relax, credited. శ్రీను, ఎరా అమౌంట్ వచ్చిందా? 3 lakhs వచ్చా? ఎక్కడ ఉన్నావు? గ్రౌండ్ లో ఉన్నారా? నువ్వు నిలబెట్టింది నా ప్రాణం ఒకటే కాదురా, నా కుటుంబాన్ని నిలబెట్టావు. నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను రా. డబ్బు తీసుకున్న వాడికే కాదు, ఇచ్చినవాడికి కూడా కుటుంబం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. స్నేహం పేరుతో మోసం చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.